నాగలక్ష్మి నేరేడు చెర్ల సాయిబాబా గుడి పక్కన ఇల్లు మెయిన్ రోడ్డు మీద జాన్పాడు పోయి వచ్చినాం. జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం. గేటుకు లోనంగా లాకేసే ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి అంటే దొంగలు అప్పుడు తెలవదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాం. ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి తాళం తీసుంది. ఈ పక్కన వేసినామా ఏందని ఇటు చూసినాం. ఇటు కూడా తీసే ఉంది. వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది. ఎవరు కావాలని వాడి కింద మీరు చూసినాం. మా ఆయన నుండి లంచోడకి ఎవరు రను అనుకుంటా వాడు ఉడికి 10 ఫీట్ల గోడ దూకిండు. మా ఆయన మించి దూకిండు. గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రాదు. 5 నిమిషాల తర్వాత వెనకింటే ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందర పట్టుకుని నేనంగా ఇక్కడ మెయిన్ డోర్ లో ఇంకిద్దరు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు. బండి వేసుకొని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టుకు పెట్టేసి కొట్టి పోలీసులు పట్టుకున్నాం. ఏమన్నా పోయినాయి? 2-3 ఉంగరాలు పోయినాయి. చిన్న చిన్న చెవులవి అవన్నీ ఒక 2 తులాలు దాకుంటే 80,000 రూపాయలు క్యాష్ పోయింది. ఏం చెప్పిన వాళ్ళు? ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు? ఏం చెప్పలేదు. పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వచ్చి నేను చెట్టుకు కట్టేసి కొట్టినాక పోలీసు వాళ్ళు తీసుకొని పోయి